ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ఆగస్టు 1వ తేదీన అందాల్సిన సామాజిక పింఛన్లు ఈసారి ముందుగానే లబ్ధిదారులకు అందనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో పరిపాలనా యంత్రాంగం మరియు అధికారులు ఆ వేడుక ఏర్పాట్లలో బిజీగా ఉండనున్నారు. దీనివల్ల ప్రతి నెల మొదటి రోజు జరిగే పంపిణీ ప్రక్రియలో ఈ ప్రత్యేక మార్పు చేయడం జరిగింది. వృద్ధులు మరియు దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సచివాలయం సిబ్బంది వెళ్లి నగదు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నం కానుండడంతో పెన్షన్ పంపిణీ తేదీని సవరించారు. జూలై 30వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారుల సమన్వయంతో నగదు ఉపసంహరణ ప్రక్రియ జూలై 29 కల్లా పూర్తి కావాలని ప్రభుత్వం పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాల లబ్ధిదారులకు ఈ ముందస్తు పంపిణీ వర్తిస్తుంది. మొత్తం 12 లక్షలకు పైగా లబ్ధిదారుల కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఇప్పటికే సిద్ధం చేసింది. గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని ఎటువంటి అంతరాయం లేకుండా నగదు పంపిణీ చేస్తారు. ఈ ముందస్తు పంపిణీ నిర్ణయం ద్వారా లక్షలాది మంది వృద్ధులకు మరియు అభాగ్యులకు ఎంతో ఊరట కలుగుతుంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అధికారులంతా ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి సిద్ధమయ్యారు.